మనం బయటికి వెళ్తే కారులో పెట్రోల్కి 1000 నుంచి 1500 దాకా ఖర్చు అవుతుంటుంది రోజు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సో మనం రోజు ఎంతో తెలియకుండా చాలా ఖర్చు పెడతాం. ఈరోజు నా పెట్రోల్ కాస్ట్లో నుంచి కేవలం 750 రూపాయలు మాత్రమే నేను బయటికి తీసి రోడ్ సైడ్ ఉన్న పాపం ఆకలితో ఉన్న పెద్దోళ్ళు, ముసలోళ్ళు వాళ్ళకి బనానా బటర్ డొనేట్ చేద్దామని అనుకున్నాను. ఇట్స్ నాట్ ఎ డొనేషన్ ఇన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఇది నా బాధ్యతగా నేను స్వీకరించి ఈరోజు ఇవి నేను ఇద్దామని అనుకున్నాను. నిజానికి రోడ్ సైడ్ ఉన్న పూర్ ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఫుడ్ డొనేట్ చేద్దామని వెళ్ళాను. కానీ దారిలో నాకు ఎన్నో కుక్కలు, ఆవులు కనిపించి ఆకలితో చెత్త చెదారాలు తింటుంటే మనసు తలుక్కుపోయింది. సో ఈవెన్ ఐ వాంట్ టు షో మై రెస్పాన్సిబిలిటీ ఫర్ దెమ్ టు. $750 డొనేషన్ మొదలైన నాకు అంతటితో ఆగలేదు. నా రెస్పాన్సిబిలిటీ ఓల్డ్ ఏజ్ హోమ్ దాకా తీసుకెళ్ళింది. నేను ఎప్పుడు వెళ్ళని ఒక ఓల్డ్ ఏజ్ హోమ్, కొత్త ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళాను. అక్కడ ఒక 70 మంది దాకా ముసలి వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళందరూ నా మనవడును లేదా నా కొడుకు నన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడేమో అనే ఆశతో చూస్తున్నప్పుడు నిజంగా గుండె తలుక్కుపోయింది నాకు. అలా ఎలా వదిలేస్తారంటే, ఇన్నేళ్లు మనల్ని పెంచి తిని తినక మన బాగోగులు చూసుకుంటూ మనల్ని పెంచితే మనం మాత్రం అలా ఎలా వదిలేస్తామంటే నిజంగా చాలా బాధ అనిపించింది. ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే, నా ఈ డొనేషన్ రెస్పాన్సిబిలిటీ ఇది ఒక్కరోజే అయి ఉండొచ్చు. కానీ నాలాగా రెస్పాన్సిబిలిటీ తీసుకున్న ప్రతి ఒక్కరూ, ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రోజు తీసుకున్న ఎంతో మంది ఆకలి తీర్చిన వాళ్ళం అవుతాం. నా మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ వీడియో ఇస్ దాట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్.